ఈరోజు లెటర్ పీతో పేరు స్టార్ట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది? సో పి చార్లియన్ సిస్టంలో సంఖ్యాబలం 8, పైథాగరస్ సిస్టంలో పీకి సంఖ్యాబలం 7. సో 8 అనేది చాలామంది శని నంబర్ని భయపడుతుంటారు. 8 అంటే బలము. 8 అంటే 8 స్టాండ్స్ ఫర్ మనీ, మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ. సో పి లెటర్ వాళ్ళు తొందరగా డబ్బు సంపాదనలోకి వస్తారు. పి స్టాండ్స్ ఫర్ పవర్. పవర్ అనేది ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించేస్తే వాడు పవర్ఫుల్. నేమ్ సంపాదించి, డబ్బు సంపాదించి మంచి రేంజ్లో ఉండేదే పవర్. సో లెటర్ పీకి 8 వల్ల, శనేశ్వరుడు దీవెనల వల్ల నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం, టైంకి విలువిచ్చే గుణం, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప గుణం లెటర్ పి వాళ్ళకి. అండ్ కబాలా సిస్టమ్, పైథాగరస్ సిస్టంలో వాల్యూ 7. 7 అంటే కేతు. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు. కేతు అన్నీ ఇస్తాడు. ఎలా తప్పించుకోవాలి, సమస్యలు చుట్టూ ఉన్న తప్పించుకొని బయటికి వెళ్ళేది కేతు ఇస్తాడు దారి. విపరీతమైన తెలివి, జరగబోయే ముందే తెలుస్తుంటాయి. సో ఇలా జరగచ్చు అని మనకు పంచభూతాలు చెప్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. ఈ 7 పవర్. సో పి లెటర్ అనేది చాలా మంచి లెటర్. పీతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి మంచి అదృష్టం ఉండాలి. బట్ పీతో ఉండి కూడా ఇబ్బంది పడే పేరు, నాకు చాలామంది వాట్సాప్ రోజు చేసే పేరు ప్రవీణ్. సో ప్రవీణ్లో PRAVEEN. సో ప్రవీణ్లో దోషం ఎక్కడ, ఏ సిస్టంలోనో ఆ సిస్టమ్ చూపిస్తాను. 7, 9, 1, 4, 5, 5, 5 దోషం ఈ సిస్టంలో ఉంది. 16, 17, 21, 31, 36. ఈ 3 పక్కన 6 కూర్చోకూడదు, 6 పక్కన 3 కూర్చోకూడదు. ఈ 2 డేంజర్ నంబర్స్. 3 పక్కన 6 కూర్చుంటే చీకట్లోకి వెళ్ళిపోవాలి. జైలుకి వెళ్ళేది కూడా రావచ్చు. పోలీస్ స్టేషను, కోర్టు కేసెస్, జైలు. ఈ 3 అంటే దేవతల గురువు జూపిటర్. 6 అంటే రాక్షసుల గురువు వీనస్. ఈ 3 and 6 పక్క పక్కన కూర్చుంటే వీళ్ళు మంచోళ్ళు వీళ్ళే, చెడ్డోళ్ళు వీళ్ళే. 4 రోజులు బాగుంటే 3 రోజులు బాగుండరు. ప్రేమగా ఉంటారు, మారిపోయి కోపంగా ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఏ పని చేసినా తలా తోక లేకుండా మొండిగా కష్టపడే నేచర్ ఈ 36 వాళ్ళకి. ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసే నేచర్ ఉండదు. కష్టం ఉంటుంది, బట్ ఫలితం రాని కష్టము. ఈ 36 నంబర్ వల్ల భార్యతో సంబంధాలు పాడవుతాయి, డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం కూడా పాడవుతుంది. సో నా దగ్గరికి ఒక ప్రవీణ్ వచ్చారు. ఈయన ఒక ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. సో మళ్ళీ 1 year 2 years ఆయన పనులు చేసుకుంటా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉన్నారు. ఒకే కొడుకు, తల్లిదండ్రులకి చాలా బాధ. అరే మంచిగా ఎతికి చేసినాము. వాళ్ళ దృష్టిలో అబ్బాయి చాలా మంచోడు. బట్ ఈయన ఈ 36 నంబర్ వల్ల భార్యకి నరకం చూపించేశాడు. సో సంబంధాలు మళ్ళా చూడాలనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇలా న్యూమరాలు చూపించుకొని చేస్తే మంచిది, ఒకటి ఆల్రెడీ ఇలా ఇబ్బంది అయింది కదా కాపురం అని మందరికి వచ్చారు. అప్పుడు నంబర్ లేసి చూపించా. ఇలా ఈ అబ్బాయి పేరులో 36 ఉంది, అస్తవ్యస్తం, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. భార్యని ప్రేమగా చూసుకుంటే అది గుర్తుండదు, కొడితే గుర్తుంటుంది, తిడితే గుర్తుంటుంది. అది లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటారు, వారజు కొట్టావని. సో బాగా చూసుకునేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయేది ప్రేమలే, ఇవే మిగిలిపోతాయి. మనం ఇలా నెగిటివ్గా తిట్టినా కొట్టినా అవి మర్చిపోరు లైఫ్ లాంగ్. పిల్లలు కూడా వినాయకుడు ఆ రోజున తిట్టాడు, ఆ రోజున కొట్టాడని చెప్తుంటారు. సో ఈ ప్రవీణ్ పేరులో మనం ఒక అక్షరం మార్చిన తర్వాత 3 నెలల్లోనే మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ నాన్న, ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి పేరు తీసుకొని రావడం, ఆ అమ్మాయి పేరులో కూడా అక్షరం మార్చాము.
పెళ్లి పత్రికల్లో కూడా నేను చెప్పినట్టే వీళ్ళు ప్రవీణ్ పేరు కానీ ఆ అమ్మాయి పేరు వేసి పెళ్లి చేయడము ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయింది. చాలా బాగుంది. అంతకుముందు ఫస్ట్ మ్యారేజ్ 1 yearకే పెటాకులైంది. చాలా బాగున్నారు. వీళ్ళ బాబు కూడా నేనే పేరు పెట్టించాను. సో ఎవరన్నా బాగుండాలన్నా పాడైపోవాలన్నా కారణం పేరే, పేర్లో నంబర్సే. పేర్లో నంబర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది, నంబర్స్ బాగాలేకపోతే లైఫ్ బాగుండదు. ఈ మధ్య చాలామంది చూస్తున్నాను నా దగ్గర పనిచేసి బయటికి వెళ్ళి 100 మంది పైన ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళు. నేను యూట్యూబ్లో వాళ్ళ పేర్లు చెప్పలేను, నాకు అది మంచిగా కూడా ఉండదు. సో కర్నూలులో ఒక ఆయన చాలాసార్లు వచ్చి కలిసి 20-30 సార్లు బంధువులు తీసుకొచ్చి ఆయన గాయత్రి ఎస్టేట్లో ఆఫీస్ పెట్టేసుకున్నాడు. అతను ముస్లిం ఒక అతను. ఇంకొక ఆయన అనంతపూర్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, ఆప్కోలో పనిచేస్తాడు. నా దగ్గర 8 ఏళ్ళు తిరిగాడు కరెక్షన్స్కి, బంధువులకి, వీళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పి. సో అనంతపూర్ నుంచి కర్నూలుకి వచ్చేవారు. నేను కర్నూలు వర్క్ చేసేటప్పుడు ఒకరోజు నాకు వేరే వాళ్ళు చెప్పారు, ఇలా పలాని పాండురంగారావు ఆఫీస్ పెట్టుకున్నారు అనేసి. ఏమీ రాదు, వీళ్ళు ఆఫీస్ పెట్టుకొని జనాల్ని మోసం చేయడమే. సో ఇది మీ పేరు కాదు, మీ జీవితం. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పెడితే నష్టపోయేది మీరే అండి. డబ్బు నష్టపోతారు, ఇది ప్రాణానికి కూడా ముప్పు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పేర్లు కరెక్షన్కి ఇవ్వకండి, ఇది నా రిక్వెస్ట్. ఆ తర్వాత ఇచ్చుకుంటాం చేసుకుంటాం అంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నాకు వచ్చే క్లయింట్స్ నాకు వస్తూనే ఉంటారు. సో మీ పేరు ఒకవేళ ప్రవీణ్ అయితే ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవడానికి 9703335056 నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 9703335056. సో ప్రవీణ్ అందరూ కూడా ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన ప్రోగ్రాం చూసేవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రవీణ్లు ఉన్నా మన ప్రోగ్రాం వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అందరినీ మోటివేట్ చేద్దాం. అందరూ బాగుంటే మనం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ బాగుండి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళ గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి,
మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 అవర్స్ లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th ఇయర్ అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th ఇయర్. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 అవర్స్ దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి. మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.